ఆగా చూస్తాము అదే దాంట్లో తట్టుకున్నది, దాంట్లో తాళ్ళ తట్టుకున్నది, టైం బైక్ తాళ్ళ తట్టుకున్నది, తాళ్ళ తట్టుకున్నది. ఒక కత్తి అమ్మ, కత్తి చెప్ప దారంలో తట్టుకుని చాకే ఇగో కత్తెరా, కత్తి లేదు కానీ కత్తెర అది ముడివాడి వల వల పడ్డది. బా జేరుగొడ్డది ఉన్నది. ఫోన్ మాట్లాడు. ఇదిగో అండి, ఇంత పెద్ద తాడి జర్ర అండి. ఇది తోకతోటి కొట్టింది, వాత పడ్డది. కానీ తోకతోటి సట్మని కొడుతుంది. దీన్ని తోకతోటి కొడితే చనిపోతారు, ఎండుకపోతారు అని చెప్పేసి అంటారు. ఇది చాలా అబద్ధం అండి, ఎవరికి ఏం కాదు. వెనక వాళ్ళు అది భయం ఉండాలని పెట్టారు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చంపుతారని చెప్పేసి. ఇది చంపుకోవడం పోతే ఎలుకలు బాగా విజృంభించి రైతు దగ్గర పోయి ధాన్యం దోస్తాయండి. మెయిన్గా రైతుకు జేరుగొడ్డు స్నేహితుడు అండి. ఇది ప్రమాదకరమైనది కాదు. ఎలుకల్ని తిని రైతు దగ్గర ధాన్యం దోయకుండా, ఎలుకలు దోయకుండా కాపాడుతుంది. కాబట్టి మనం పాములను చంపొద్దు. వల పట్టుకున్నా, ఇది వలకు చిక్కిందండి. ఇది ఇక్కడ ఇది ఇప్పుడు కోసి తీయడం జరుగుతుంది. దయచేసి పాములను చంపబాకండి. ఎవరైనా ఇంట్లో వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 8179933217. మళ్ళీ చెప్తున్నా, 8179933217. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుఖినో భవంతు. చెట్లు ఉంటేనే పుట్ట, చెట్టు జీవం. చెట్లను మనం ఇలా కానట్లేదండి. ఇలా చెట్లను కానకపోవడం వల్లనే ఇలా చాలా విపత్తులు, చాలా ప్రమాదాలు. ఎందుకంటే అతివృష్టి అనావృష్టి అనేది రావడం జరుగుతుంది. ఇది మనం చేసుకున్నది ఏంటండి. ఎందుకంటే చెట్లను కానకుండా, అడవులను కానకుండా ఎక్కడ పడితే అక్కడ నరుకుంటా పోతున్నాం. మన తెలంగాణ గడ్డ చెట్లు పుట్టలు చల్లగా ఉన్నాయి, గుట్టలు చల్లగా ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ 40-50 సంవత్సరాల క్రితం చాలా ఉండే అడవులు, గుట్టలు ఉండే, పుట్టలు ఉండే, అన్ని జీవరాశులు ఉండే. కాలక్రమేణా అన్ని చెట్లు లేనందుకు ప్రయాణాలు వస్తున్నాయి, ఆక్సిజన్ కరువు అవుతుంది, జీవరాశి అనేది మాయమవుతుంది. ఏది కాకులు, పిచ్చుకలు. ఒకప్పుడు ఎంతో కాకులు ఉండే, మనకు కాకులు అనేది కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి, టవర్లు వచ్చినాయి, ఆ రేడియేషన్ తోటి పిచ్చుకలు అన్నీ చచ్చిపోతున్నాయి. కాబట్టి మనం అందరం ఒక చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం. చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే ప్రపంచం. చెట్టు లేని ప్రపంచానికి మనుగడలేదు. మనం ఇట్లే చెట్లు నరుక్కుంటూ పోతుంటే, ఇట్నే చూసుకుంటూ ఉంటే, ఎక్కువ అవసరం లేదండి, ఒక 10-15 సంవత్సరాలు ఇట్నే ఉంటే ఆక్సిజన్ కరువై లేనిపోని రోగాలు గాలిలో కలిసి మనం పీలుస్తున్నాం. ఇంకోటి, ప్రతి ఒక్కరు చెట్టును కొడతా అంటే కాదండి, ఎక్కడన్నా జంతువు చచ్చిపోయినా, కుక్కలు, ఇప్పుడు కుక్కలకు చాలా వ్యాధులు వస్తున్నాయి, అవి తోళ్ళు లేసి రక్తాలు వస్తున్నాయి. అటువంటి కుక్కల్ని మనం చూసి గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసి అవి చచ్చిపోతున్నాయి. అవి చచ్చిపోయినా కూడా చూసుకుంటూ ఉంటున్నాం. ఆ చచ్చిపోయి మురిగిపోయి ఆ క్రిములు గాలిలో కలిసి విచిత్ర రోగాలు వస్తున్నాయండి. చెట్టే కాదండి, ఎక్కడైనా ఏదైనా చెడు కనబడితే గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి వాళ్ళు వినకపోతే పెద్దవాళ్ళకి, అధికారుల వరకు దృష్టికి మనం ఆ సమస్యను తీసుకెళ్దాం. చెట్టు చచ్చినా, కుక్క చచ్చినా, నడి రోడ్డు మీద ఆవు చచ్చినా ఆ వాసనతోటి రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు, చెట్టు మన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఎక్కడన్నా చెడు ఉన్నా కూడా చూసి మనం చూసుకుంటూ పోవద్దండి. ఎవరికన్నా ఒకరికి బాధ్యతగా ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఫలానా కాడ ఇట్లా చనిపోయింది, మురుగుతుంది అని చెప్తే అధికారులకు స్పందించి అది అక్కడి నుంచి తీసుకొస్తారు. సర్వేజన సుఖ్న భవంతు. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి నివాసి. థ్యాంక్ యూ. వీడియోని కాదు అందరు. అబ్బా, ఇది నువ్వు చుట్టుకుంటాను. ఇటీవా ఏంటిది పట్టు చుట్టుకుంటాంది. ఎవరినేమో అడుగుతాను.